హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? ఈరోజు చేపల పులుసు నా స్టైల్లో నేను ఎలాగ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. రండి. 2-3 సార్లు రాళ్ళ ఉప్పు వేసుకొని కడుక్కున్నాను అనమాట. శుభ్రం చేసుకొని తేమంతా వెళ్ళిపోయిందనమాట. 1 టీ స్పూన్ పసుపు, రాళ్ళ ఉప్పు వేసి నీచు వాసన ఏమీ రాకుండా కొద్దిసేపు పసుపు ఉప్పు వేసి కలిపి అలాగ మూత పెట్టి ఒక పావు గంట అలా వదిలేయాలి. చూసి కలుపుకోండి, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా. జాగ్రత్తగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు వేసినాం కదా ఉప్పు, మళ్ళీ రసం కలిపి వేసేటప్పుడు కూడా ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట. నాకైతే బాగా గుచ్చుకొనింది. మూత పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత మనం కేజీ చేపలు తీసుకుంటే 250 గ్రాములు చింతపండు తీసుకొని ముందే నానబెట్టుకొని రసం తీసుకొని పెట్టుకోండాలి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 2 ఆనియన్స్, 3 టమోటాలు, 2 ఇంచెస్ అల్లం ముక్క, ఒక కొత్తిమీర కట్ట అనమాట. ఇంకా ఒక కూరకి మంచి టెక్స్చరు, మంచి స్మెల్ ఇచ్చే పదార్థం అంటే ఇది. 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు అనమాట. దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. గసగసాలు, ధనియాల పొడి, వట్టి కొబ్బరి ఇదైతే పొడి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ ధనియాల పొడిలోకి గసాలు మిక్స్ చేసినాను. గసాలు మిక్స్ చేసి ఇంచు చెక్క, 2 లవంగాలు, 4 మిరియాలు వేసి మిక్సీ పట్టి ఇలాగా చేసి పెట్టుకున్నాను అనమాట. అది ధనియాల పొడి, ఇది వట్టి కొబ్బరి పొడి. ఇలాగ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నామంటే కూర ఎంతసేపు కాదండి, చిటికలో. అసలు కుకింగ్ రాని వాళ్ళు, ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు ఈజీగా చేయొచ్చు అనమాట ఈ చేపల పులుసు. ఉల్లిగడ్డలు రఫ్గా కట్ చేసుకునేవి, ఎల్లిపాయలు ఒక పెద్ద గడ్డ, ఎల్లిపాయ గడ్డ ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట సపరేట్గా. తర్వాత టమోటాలు సపరేట్గా మిక్సీ పట్టేసి అన్ని పేస్ట్లు సిద్ధంగా పెట్టుకున్నాం అనుకోండి. ఈ చింతపులుసు కూడా తీసి పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి. అన్నీ పచ్చివే వేస్తున్నాం అనమాట దీంట్లోన. అసలు స్టార్టింగ్ వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. టమోటాలు కూడా సపరేట్ మిక్సీ చేసి ఆల్రెడీ చింత పులుసు రెడీగా ఉంది. మనం అన్నీ ఇలాంటి పులుసులు పెట్టేటప్పుడు అల్యూమినియం కానీ ఇనుము కడాయిలు కానీ అసలు యూజ్ చేయకూడదు అనమాట. మట్టి పాత్రలు యూజ్ చేయొచ్చు అనమాట. మనం వండే పాత్రలు కూడా ఇంపార్టెంట్ అనమాట. పులుసులు పెట్టేటప్పుడు కానీ, ఏవైనా చింత పులుసు ఎక్కువ ఉండేటివి కానీ అట్లాంటివి వండేటప్పుడు ఈ జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ. అన్ని సిద్ధం చేసేసి పెట్టుకున్నామా. స్టీల్ తీసుకున్నాను అనమాట నేను గిన్నె. అసలు అందులోకి తిరువాత కూడా లేదనమాట. ఫస్ట్ ఆయిల్ వేసి, మనం ఏదైనా కానీ ఫస్ట్ వేస్తాం కదా, ఆయిల్ వేసి తాలింపు వేసి చేస్తాం కదా, అలా కూడా లేదు. అన్ని పచ్చివే కలిపేసి ఆయిల్ కూడా పచ్చిదే పోస్తున్నాం అనమాట. వెరైటీగా ఉంది కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే. చాలా సూపర్గా వచ్చింది. మరుసటి రోజు కూడా అస్సలు చెక్క చెదరలేదనమాట. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, బయటనే పెట్టినాను. బయట పెట్టినా కూడా చెడిపోలేదనమాట, గాలికి ఫస్ట్ గిన్నె తీసేసుకొని మనం తీసి పెట్టుకున్న చింతపులుసు పోసేసినాను. తర్వాత పసుపు తగినంత చూసి వేసుకోండి. రాళ్ళ ఉప్పు కొద్దిగానే వేసుకోండి, ముక్కలకి పట్టించినాం కదా చూసి వేసుకోండి. తర్వాత కారం, ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఈ అల్లము, వెల్లుల్లి, ఉల్లిగడ్డ కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్, తర్వాత టమోటా పేస్ట్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర లాస్ట్కి చిన్నగా కట్ చేసుకొని పైన వేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ ఉంటుందండి చింతపులుసు, మళ్ళీ పైన 1 చెంబు నిండా నీళ్లు వేసినాను అనమాట. ఇది చెక్క, లవంగా, ధనియాల పొడి, మిరియాల పొడి కలిపిన పొడి, తర్వాత గసగసాలు, ఎండు కొబ్బరి పొడి. పొడులు మాత్రం 2.5 స్పూన్లు వేసినానండి, చిన్న స్పూనే అది. మీరు పులుసు ఎంత పోసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇవన్నీ ఉప్పు కారాలు కానీ ఈ పొడులు కానీ నేను లోతుగా ఉండేది తీసుకోమని చెప్పినాను కదా, ఎందుకంటే ముక్కలు మనం వేయంగానే పైకి వచ్చేస్తుంది అనమాట. ఇది మటన్ లాగా, చికెన్ లాగా వాటర్ పీల్చేసుకోదు. చేపలు మనం ఎంత వేస్తామో ఎసురు అంతనే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను దానికి సగానికే వేస్తాను కదా. ఇప్పుడు 1.5 లీటర్ ఉన్నట్టు 1 పెద్ద గ్లాస్ చింతపండు రసము, మామూలుగా నీళ్లు వేసేసినాను కదా. దీంట్లో ముక్కలు వేసేపాటికి ఫుల్ అయిపోతుంది అనమాట. ఎంతైనా దీంట్లో నా రసం తక్కువగానే పోసుకోవాలన్నమాట. చిక్కగా ఉండాలి అంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆయిల్ చూడండి, నేను తక్కువగానే వేసినాను అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్.
దట్స్ ఇట్, అంతే. ఇంకేమి వేయాల్సిన పని లేదు. మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పులోటి నీచు వాసన రాకున్నట్లు ఉండాలనేసి అన్నీ వేసేసినాం అనుకోండి, ఎసరంతా పైకి వచ్చేస్తుంది కదా. అందుకనే కొంచెం బాగా లోతుగా ఉండిన పాత్ర పెట్టుకోమని చెప్పేది. ఇవి వేసిన తర్వాత కదపకూడదు అనమాట. ఇంకా పొయ్యి మీద పెట్టలేదు కాబట్టి నేను అలా తిప్పినాను. పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాల్లోన పొంగు వచ్చేస్తుంది అనమాట. ఉడుకుతున్నట్టు పొంగు వచ్చినప్పుడు క్లాత్ పట్టుకొని అట్లా పాత్రని తిప్పాలన్నమాట. గరిట ఏమాత్రం పెట్టకుండా తిప్పేసినాం అనుకోండి, ఒక 5 నిమిషాలు అలాగే వదిలేస్తే పొంగు వస్తుంది, స్టార్ట్ అవుతుంది అనమాట. మనం వేసిన విసురు మరుగుతా స్టార్ట్ అవుతుంది. చూడండి, బుడుగులుగా లోపల నుంచి స్టార్ట్ అయిందా. అలా స్టార్ట్ అయినప్పుడు క్లాత్ తీసుకొని చుట్టూ తిప్పాలన్నమాట. అందుకే పెద్దది తీసుకోండి అని చెప్తున్నాను, బాగా లోతుగా ఉండేది. కాకపోతే సిమ్లో పెట్టి ఉడికించినాను కాబట్టి ఒక అర్ధ గంట లేకపోతే 40-50 మినిట్స్కి బాగా మరిగిపోతుంది అనమాట. చిక్కగా అవ్వడము అలాగంతా ఏముండదు, మనం ఎంత వేసినామో అంతనే ఉంటుంది. ఈ పులుసు మరుసటి రోజు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే మా ఆయన టేస్ట్ చేసి చెప్పినారు. దీంట్లోకి జొన్న రొట్టె మంచి కాంబినేషన్. ఎసురు కూడా ఎందుకు అంత వేసినాము అంటే, రొట్టెలోకి చిన్నగా కట్ చేసుకొని జొన్న రొట్టె అందులోకి వేసుకొని ఈ ముక్క నంచుకొని తింటే స్వర్గమే అంట. చాలా సూపర్ ఉంటుంది. అంటే చూడండి, క్లాత్ అట్లా పట్టుకొని అలా తిప్పినానా కింద ఉండిన ముక్క పైకి ఉండినది కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అలా నెమ్మదిగా తిప్పాలి. చేతి మీద పోసుకునేరు, మళ్ళీ జాగ్రత్తగా తిప్పండి. అట్లా నిండుగా అయిపోతుంది అనమాట. మనం వేసింది అర్ధం గిన్నెకి వేసినాము, ముక్కలు వేసేపాటికి పైకి వచ్చేస్తుంది. చూడండి, గమనించినారా? 2 మినిట్స్కి పొంగు వచ్చిందని చెప్పానా, హాఫే మూతే పెట్టుకోండి. మూత మొత్తం పెట్టేసుకుంటే బయటికి పొంగుతుంది అనమాట. అలా మూత కొంచెం ఓపెన్ చేసే పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత బాగా పొంగు వచ్చేస్తుంది. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మంట మాత్రం సిమ్లో ఉండాలి. హైలో 2 మినిట్స్ మాత్రమే పెట్టండి. సిమ్లో ఉడికించుకుంటేనే బాగుంటుంది. తొందరగా మగ్గిపోతుంది అనమాట. మనకి తెరలాలన్నమాట. తెరలితే చాలు. తెరలి మంచి వాసన, మంచి రుచి రావాలంటే ఆ రసం ఉడికిన రసంలోన మగ్గిపోతుంది అనమాట. ఆవిరికే మగ్గిపోతాయి చేపలు, చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. అలాగ క్లాత్ పట్టుకొని తిప్పేసి ఇంకొక 20 మినిట్స్ అలా పెట్టేస్తే, అంటే మూత ఫుల్గా పెట్టేయకండి, అలా పెట్టేస్తే చాలన్నమాట. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసినా కూడా అదే కుతకుతలాడుతూ ఉంటుంది అనమాట. చల్లారిపోయిన తర్వాత తినండి. ముక్క చూడండి ఎక్కడా విరగలేదు. ఆయన దబదబా వేసేస్తున్నారనమాట. ఆయనే వడ్డిచ్చేసుకుంటున్నారు, ఆయనకి ఇష్టమైన కూర కాబట్టి. అలాగా రొట్టెలు అలాగా చిన్నగా విరిచేసుకొని చూడండి ఎంత స్పీడ్గా వేసేస్తున్నారు, కానీ ముక్క విరగలేదు, అలాగే ఉంది. అదనమాట. అలాగా పసుపు ఉప్పులో నానబెడితే నీచు వాసన పోతుంది, ముక్క కూడా ఎక్కడ విరగదనమాట. ముక్క సపరేటు, పులుసు సపరేటు అలాగా ఉంటుంది అనమాట. మనం ఒట్టి పులుసుతో కూడా తినేయచ్చు అనమాట. ఎలాగుంది అని అడుగుతున్నాను, చాలా సూపర్ ఉంది అని అన్నారు. వాళ్ళు సాటిస్ఫైగా తింటే చాలు కదా. మళ్ళీ మరుసటి రోజు కూడా మొత్తం అయిపోయినాయి, ముక్కలు అయిపోయినాయి. ఒట్టి పులుసుతోటే ఎత్తిపెట్టుకొని మరీ తిన్నారనమాట. చాలా చాలా బాగా వచ్చింది. ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా ట్రస్ట్ మీ, నేనే చేసినానంటే మీరు చేయగలరనమాట. చూడండి, ఇది మరుసటి రోజు చాలా బాగుంది. పులుసు ఎక్కడా చెడిపోలేదనమాట. మనము ఆనియన్ పేస్ట్ వేసినాం కదా, చెడిపోతుందేమో అనుకోవచ్చు, కానీ ఏమీ కాలేదు. బయటే పెట్టినానండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదనమాట. ఓకేనా? ఇలాగ ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.